మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2026కు ప్రత్యేక ఆకర్షణగా గిరిజనుల సాంప్రదాయాలు ఆచారాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించే అద్భుత శిల్పాలు ఏర్పాటు చేశారు. రాబోయే తరాలకు సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టత తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ శిల్పాలు రూపొందించారు. గిరిజనుల జీవన విధానం, కట్టుబాట్లు, ఆచారాలు, అలాగే యుద్ధానికి వెళ్లే సమయంలో వారు ఉపయోగించే వస్తువులను సైతం నైపుణ్యంతో ఈ శిల్పాల్లో చెక్కించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మందా సల్మాన్ అందిస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ మేడారం 2026లో మాత్రం ఒక కొత్తదనంగా ఈ యొక్క మేడారం అయితే కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే గతంలో ఉన్న మేడారం జాతరకి ఈ జాతరకి చాలా తేడా ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గిరిజన జాతరకు సంబంధించి వివిధ నృత్య కళాకారులు వారి యొక్క గిరిజన సాంప్రదాయాల వాటితోటైతే ఇక్కడ చిహ్నాలు అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా పడిగి అనేది మనం చూసుకున్నట్లయితే సుమారు అంటే గిరిజనులు అయితే ఏదైతే వారి యొక్క ఆచారాలను ఆచరిస్తారో దానికి సంబంధించి ఇక్కడ శిల్ప కళాకారులు అయితే ఒక సరికొత్త విధానంగా లేకుంటే రాబోయే తరాలకు ఈ యొక్క గిరిజన సాంప్రదాయ వాటిని తెలియజేసేందుకైతే ఈ యొక్క చిహ్నాలు అయితే ఏర్పాటు చేశారు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క యుద్ధానికి వెళ్ళే క్రమంలో కానీ లేకుంటే సమ్మక్క సారలమ్మను తీసుకొచ్చే క్రమంలో వారు ఏ విధంగా తీసుకొస్తున్నారు అనే ఒక అంశం మీద మాత్రం వారికి సంబంధించి ఈ యొక్క గిరిజన సాంప్రదాయాలతో అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క గిరిజన సాంప్రదాయం అయితే రాబోయే తరాలకు తెలియజేసేందుకైతే ఈ యొక్క కొత్తదనంగా ఈ యొక్క చిహ్నాలను అయితే ఏర్పాటు చేశారు. మనం కొంతమంది భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గిరిజన జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, అదేవిధంగా దీనికి జాతీయ హోదా కల్పించాలని పెద్ద ఎత్తున ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క గిరిజన జాతరకు జాతీయ హోదా కల్పించాలని అయితే ఇప్పటికే డిమాండ్ అయితే ఉంది. ఖచ్చితంగా ఇది గిరిజన సాంప్రదాయాలతోటైతే ఈ యొక్క మేడారం జాతర అయితే ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికే సుమారు లక్షల మంది అయితే దర్శనం చేసుకున్నారు. ఇక్కడ ఈ దర్శనానికి అయితే చాలా మంది పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుండి వివిధ జిల్లాల నుండి అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా శిల్పాలు అయితే ఇక్కడ ఈ యొక్క తోరణాలు అయితే ఒక ప్రత్యేకంగా ఏర్పాటు అయితే చేశారు. సుమారు దీనికి 100 కోట్ల రూపాయలు అయితే దీనికి ఖర్చు చేశారు. ఈ యొక్క చిహ్నాలు అయితే ఖచ్చితంగా ఈ పెద్ద ఎత్తున దీనికి సంబంధించి అయితే ఏర్పాట్లు చేశారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గిరిజన శాఖ మంత్రి ఒక గిరిజన మంత్రిగా సీతక్క అయితే ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అనేక దగ్గరుండి యొక్క పనులు అయితే ఏర్పాటు చేస్తుంది. ఖచ్చితంగా భక్తులకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేసేందుకైతే సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రకటన చేసింది. కొంతమంది భక్తులు ఉన్నారు, వారితోటి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము చెన్నై నుంచి వచ్చినాం. అంటే ఇప్పుడు గతంలో ఎప్పుడన్నా వచ్చారా? ఇప్పుడు ఇది ఏ విధంగా కనబడుతుంది ఈసారి? ఇది రెండోసారి వచ్చినాం, ఫస్ట్ సారి వచ్చినాం. మేము ఇది రెండోసారి. మేము భక్తులు కనపడే వల్లనే వచ్చినాం. ఎట్లుందమ్మా, అంటే గత జాతరకి ఈ జాతరకి ఎట్లా ఉంది? మంచిగా ఉంది. పోయినసారి బాగా. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము కరీంనగర్ జిల్లా కరీంనగర్ టౌన్కి వెళ్ళి వచ్చినాము. గతంలో కూడా ఒక 6-7 సార్లు రావడం జరిగింది. కానీ పోయినసారి కన్నా అద్భుతమైన సదుపాయాలు కూడా కలిగినాయి. గద్దెలు కూడా శోభీయమానంగా, తర్వాత గిరిజన వారి సాంప్రదాయ ప్రకారంగా అలంకరణలు కానీ, తర్వాత దేవాలయం నిర్మాణం కూడా చాలా బాగా జరిగింది. దానికి గవర్నమెంట్ కూడా మేము భక్తులను కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. చాలా పోయినసారి కన్నా ఈసారి బాగా వైభవంగా చాలా మంచిగా ఉంది. చెప్పండి, మీరు ఎక్కడ నచ్చారు? ఈ యొక్క జాతర అంటే ఈసారి కొత్తదనంగా ఏర్పాటైతే చాలా మంది భక్తులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి ఏర్పాటు చేస్తారు? ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? ఇబ్బందులు ఏం లేవండి, అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గిరిజనుల ఆచారాలు కళాఖండాలన్నీ చాలా బ్రహ్మాండంగా చేశారు. ఏర్పాట్లకు కూడా ఏ లోటు లేదు. అన్ని వాటర్ కానీ ఏది కానీ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. వాళ్ళ కళాఖండాలు నైపుణ్యాలను తీర్చిదిద్దడం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉందండి. చూసుకున్నట్లయితే ఇక్కడ గిరిజన సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఇక్కడ
ఆ నృత్య శిల్పాలు అయితే చెక్కించారు. దీనికి శిల్పాలు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరైతే ఉంది. ఖచ్చితంగా ఇక్కడ గిరిజన జాతర లేకుంటే మేడారం సమ్మక్క సారలక్క జాతర ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ ప్రజలకు కొట్టొచ్చే విధంగా, అదేవిధంగా రాబోయే తరాలకు కూడా గుర్తుండిపోయే విధంగా ఇక్కడ ఆ కొత్తదనంగా శిల్పాలు అయితే చెక్కించారు. సుమారు ఆ శిల్పకారులు కూడా చాలా మంది కొన్ని నెలలుగా నుండి ఈ యొక్క చెక్కించడం వలన ఈ యొక్క మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ రోజున అయితే ప్రారంభం కానుంది. ఈ యొక్క ప్రారంభానికి ముందే ఈ యొక్క విగ్రహాలు అయితే పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఆ ప్రజలకు కనువిందు చేసే విధంగా, లేకుంటే ప్రజలకు అర్థమయ్యే విధంగా, లేకుంటే గిరిజన సాంప్రదాయాలు ఏ విధంగా ఉండాలో ఖచ్చితంగా దానికి సంబంధించి ఇక్కడ శిల్పాలు అయితే దగ్గరుండి మంత్రి సీతక్క అయితే చెక్కించారు. ఖచ్చితంగా ఇక్కడ వచ్చే భక్తులు కూడా అంటే గతంలో ఉన్న మేడారం జాతరకు ఈ మేడారం జాతరకు అయితే చాలా తేడా కనిపిస్తుంది. ఖచ్చితంగా రాబోయే తరాలకు పెద్ద ఎత్తున ఈ యొక్క ఆ మేడారం జాతర విశిష్టతను తెలియజేసేందుకైతే పెద్ద ఎత్తున ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మోన్, బీఆర్కే న్యూస్, మేడారం నుండి.